ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశి చక్రాల వారు కేవలం మనీ కోసమే ప్రేమిస్తారట. ఇందులో ఏ రాశులు అయితే ఉన్నాయో చూద్దాం. మరి ప్రేమ అనే 2 అక్షరాలకు ఎంతటి శక్తి ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎప్పుడు, ఎవరిలో, ఎక్కడ మొదలవుతుందో అసలు తెలియదు. ఈ 2 అక్షరాల ప్రేమ మనలో పుట్టిన క్షణం నుండి మన జీవితం ఆనందమయంగా మారిపోతుంది అని అనుకుంటారు. ఎందుకంటే ఈ ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వర్గం, జాతి, ఆస్తి, అంతస్తు అనే భేదాలైతే ఉండవు. ఇలాంటి అడ్డుగోడలన్నింటినీ ఛేదించి చాలా మంది ప్రస్తుత జీవితంలో ప్రేమ పేరిట ఒకటవుతున్నారు. అంతేకాదు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో కూడా తమ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. ఇరు కుటుంబాలు అన్ని విషయాలను చర్చించుకుని ఆనంద వివాహాలు కూడా జరుపుకుంటున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటే వారి ఆనందానికి అవధులనేవి ఉండవు. వీటన్నిటి సంగతిని పక్కన పెడితే ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి వ్యక్తికి తమ భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంలో కొన్ని కోరికలు ఉన్నాయి. కొంతమంది సినిమాల్లో చూపినట్టు ప్రేమ విషయంలో ఓ లిస్టు ప్రిపేర్ చేసుకుని ఉంటారు. అది శారీరక లక్షణాలు లేదా వ్యక్తిత్వ లక్షణాలు కావచ్చు. అయితే చాలా మంది మీకు అలాంటి వారు కావాలంటే అందరి నుండి టక్కున వచ్చే సమాధానం అందం, మంచి ఉద్యోగం, ఉన్నత విద్య, తమ ఫ్యామిలీతో కలిసిపోయి పేరెంట్స్ను ప్రేమగా చూసుకోవాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. మనం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. అయితే చాలా మందికి వారు పుట్టి పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న వాతావరణం వల్ల అలవాట్లు, అభిరుచులు అనేవి మారిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రేమ విషయంలో చాలా ప్లాన్గా ఉన్నారు. కొందరు క్యారెక్టర్ను చూసి ప్రేమిస్తుంటే మరికొందరు కేవలం ఆస్తిపాస్తులు, వారి వద్ద ఉండే ధనం చూసి ప్రేమలో పడుతున్నారు. ధనం మూలం ఇదం జగత్తు, డబ్బు లేనిది ఏ పని జరగదు, కాబట్టి అది జీవితాన్ని శాసిస్తుందని చాలా నమ్మకం. అందుకే చాలా మంది అలానే ఆలోచిస్తారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి ఇలాంటి లక్షణాల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు అలాగే ఉంటారని మాత్రం అస్సలు అనుకోవద్దు. చాలా మంది నిజాయితీగా ప్రేమించేవారు కూడా ఉంటారు. అయితే మనీ అనగానే వారి హార్ట్ బీట్ మరింత వేగంగా కొట్టుకుంటుందట. మరి అందులో ఏ రాశి చక్రాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా వృషభ రాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి జీవితంలో ఎల్లప్పుడూ పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలని ఆశిస్తారు. అంతేకాదు వీరు అనునిత్యం ఆనందంగా ఉండేందుకు మరియు కేర్ఫుల్ జీవితాన్ని కోరుకుంటారు. వీటన్నిటిని కారణాల వల్ల వీరు మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరు కేవలం మనీ కోసం ప్రేమలో పడతారు. అయితే ఈ రాశిలోని కొందరు తమ రొమాంటిక్ లైఫ్కు మనీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అలాంటి వాటి నుండి బయటపడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక సింహరాశి. ఈ రాశి వారు ధైర్యానికి మారిపోయారు. వీరు ఎప్పుడూ ఒక కింగ్లా జీవించాలని ఆశిస్తూ ఉంటారు. అందుకే వీరు కూడా రాజభవనం లాంటి ఇంటితో పాటు విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు ఈ రాశి వారు ఎలాంటి రిస్క్ లేకుండా నిజాయితీగా ఉండే ప్రేమ కావాలని ఆశిస్తారు. అంతేకాదు అలాంటి ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటారు. అలాగే వీరి జీవితాంతం ప్రేమలో ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో వీరు విలాసవంతమైన భవనాల్లో విందులు, వినోదాలు, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావిస్తారు. వీటన్నిటి కారణాల వల్ల వీరికి తెలియకుండానే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారు కేవలం మనీ కోసమే లవ్లో పడతారట. వృశ్చిక రాశి వారు తాము ఎల్లప్పుడూ అందరికంటే ఎత్తులో ఉండాలని, తమను తాము ఉన్నత స్థానాల్లో చూసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు వీరు పోటీ తత్వాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. మరో విశేషం ఏమంటే వీరు ప్రతిసారి ఫస్ట్ ప్లేస్ లో ఉండేందుకు ప్రయత్నించడమే కాదు, అందులో సఫలం కూడా అవుతారు. ఈ రాశి వారు తమ విజయ రహస్యాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. కొన్ని విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమిస్తే జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. ఎవరి నుండి అయినా గిఫ్టులు తీసుకోవడం, ఏదైనా ప్రైజ్ మనీ గెలవడం వంటి విషయాలు వీరికి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారి జీవితంలో ఎక్కువ సాహసం మరియు రిస్క్ చేయాలని కోరుకుంటారు. అందుకే వీరు థ్రిల్, అడ్వెంచర్ వంటి విషయాలను చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా వీరు తమ లక్ష్యాలు సాధించడానికి లేదా తమ జీవితాన్ని గొప్పగా మలుచుకోవడం కోసం ఎక్కువగా ఇష్టపడతారట. వీరు కొత్త ప్రాంతాలను, సరికొత్త వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే వీరి ఇష్టాలు, అలవాట్లు, అభిరుచుల కారణంగా వీరు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరిలో కొందరు ధనం కంటే మనసులో నిజాయితీగా ఉండే ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. ఇక మకర రాశి. ఈ రాశి వారు తమ లైఫ్కి సంబంధించిన ఏ విషయమైనా చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. కొందరు మాదిరిగా వీరికి పగటి కలల కంటూ కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదేమైనా పని అనుకున్నామంటే అది ఎంత కష్టమైనా చేసి తీరాల్సింది. లక్ష్యం చేరేందుకు తమ కలను సాకారం చేసుకునేంత వరకు వీరు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. అంతేకాదు వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా రాజీ పడకుండా ముందుకు సాగాలని భావిస్తారు. ఈ లక్షణమే వీరి భాగస్వామి ఎంపికలో కనిపిస్తుంది. వీటన్నిటి కారణాల వల్ల వీరు డబ్బు కోసం ప్రేమలో పడుతూ ఉంటారట. సో ఫ్రెండ్స్, ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం మరి ఈ రాశుల వారు అలాంటి లక్షణాలను కలిగి ఉంటారని చెప్పడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.